చిత్తూరు జిల్లా పొంగనూరు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పొంగనూరు అంబేద్కర్ సర్కిల్లో నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప, శ్రీనివాసులు, చిత్తూరు మాజీ ఎంపీ శ్రీ ఎన్ రెడ్డప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకందరికీ కూడా తెలుసు, ఈయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము, అంతకుముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొరికాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలను అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టాడు, శ్రీకాకుళంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టాడు. ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు. మరి ఇది అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, అతనికి బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను, వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డూ నెపంతో లడ్డూలో లోపభూయిష్టంగా ఉంది, జంతువుల పువ్వు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇంకా అపవిత్రం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిని. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొదట బుడమేరు వరద అన్నాడు, తర్వాత ప్రకాశం బ్యారేజీకి గేట్లు కోర్టులు అడ్డం పెట్టారని చెప్పాడు, మదనపల్లి ఫైల్స్ సత్యమన్నారు. తాను ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నేను నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. నేరుగా డీజీపీని ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని యాక్షన్ సిఐడిని పంపించారు. మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శ్రీవారి లడ్డు కానీ సోషల్ మీడియా పోస్టులు కానీ తాజాగా రేషన్ బియ్యం కోర్టు ద్వారా ఎగుమతి అవుతా ఉందని చెప్పి స్వయానా డిప్యూటీ సీఎం పంపించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేది కాకుండా ఆదానికి సెకీ ఆదానిది ఆ సెకీకి డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ₹2.49 యూనిట్ విద్యుత్ సరఫరా చేసే అగ్రిమెంట్ సెకీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు. కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి, పొగడాల్సింది పోనిచ్చి, ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థించాల్సింది పోనిచ్చి దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం నాటి ఎన్నికల ముందు నేను వస్తే ఉండే ఛార్జీలు కూడా తగ్గిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెంచేసింది. 6 నెలలు కూడా కాలేదు, 6 నెలల్లోనే ఒకసారి 6,072 కోట్లు, ఇంకొకసారి 9,412 కోట్లు పెంచడమే కాకుండా 15,485 కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే 58 పైసలు ఒక యూనిట్కు పెట్టడం జరిగింది. మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులు ₹2 పైచలకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది. మరి ఎంతవరకు ఇది సమర్థనీయం? ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలను కాపాడుకోవాలా, కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం
నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం 200 యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే, లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సెకి ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేప్ చేయబడుతూ ఉన్నారు, చంపేయబడుతూ ఉన్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము, దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము. ఆ ఫోన్లో కదిలిస్తేనే 10 నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. హత్య చేయబడిన మహిళలు కానీ, రేప్ చేయబడిన మహిళలు కానీ, బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా, నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీలు గెలిచావు,